నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అసెంబ్లీని వాయిదా వేయాలని స్పీకర్ని కోరిన మంత్రి శ్రీధర్ బాబు. రియల్ ఎస్టేట్ బిల్డర్ మృతికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. కులగణంలో హిందూ బీసీలు ముస్లిం బీసీలు అనే పదాలపై మండిపడ్డ ఎమ్మెల్యే పాయల్ శంకర్. రామగుండంలో 108 అడుగుల దాసాంజనేయ విగ్రహాన్ని నిర్మిస్తున్నామన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రియల్ ఎస్టేట్ రంగం దేశవ్యాప్తంగా కుప్పకూలిందన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇక అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం కాగానే వాయిదా పడింది. మంత్రిమండలి సమావేశం కొనసాగుతుండటంతో సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు స్పీకర్ను కోరారు. మినిట్స్ తయారీకి సమయం పడుతుందని వెల్లడించారు. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అయితే ప్రత్యేక సమావేశం అని చెప్పి ప్రభుత్వం సన్నద్ధం కాకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. మీ ద్వారా గౌరవ సభ్యులకి మీకు మనవి చేస్తా ఉన్న అధ్యక్ష, కేబినెట్ సమావేశము జరుగుతూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష. కొద్దిగా సమయం పడుతుంది. దాని తదుపరి మినిట్స్ ప్రిపరేషన్కి తర్వాత నోట్ ప్రిపరేషన్ కూడా సమయం పడతా ఉన్న సందర్భంలో గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే సహచార మంత్రివర్గ సోదరులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరూ కూడా కేబినెట్ సమావేశంలో ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, సభ కొద్ది సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి ప్రారంభించాల్సిందిగా మీతో కోరుతాను. ఒక బిల్డర్ చనిపోతే ఎన్నో కారణాలు ఉంటాయని, దానికి ప్రభుత్వంపై నింద వేయడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ అన్నారు. ఇది పర్మిషన్ రాక కాదు, మీరేదో బిల్డర్ చనిపోయింది అనేది పర్మిషన్ రాక చనిపోయింది కాదు. అది ఒక బిల్డర్, ఇప్పుడు వ్యాపారం అనేది ఎక్కడైనా వ్యాపారమే. వ్యాపారాలలో ఎంతోమంది ఐపీలు పెట్టిన పరిస్థితి ఉంటుంది. అంటే మనం మాట్లాడుకోవడానికి చెప్తున్నాం. ఏడనైనా ఒక వ్యక్తి చనిపోతే, వ్యాపారస్తుడు కానీ ఎవరు కానీ చనిపోతే మన సానుభూతి ఖచ్చితంగా ఉంటుంది వారి పట్ల. సరే, వారికి ఏమి ఇబ్బందులు ఉండనో. ఎప్పుడైనా ఏమవుతుందంటే వ్యాపారాల్లో ఐపీ పెట్టుకున్న సందర్భాలు చాలా చూసినాం. చాలా దగ్గరలో కూడా సూసైడ్స్ ఇటువంటి జరిగి ఉండవచ్చు, ఎన్నో ఉంటాయి ఉదాహరణలు. సో ఒక ఉదాహరణ చూపెట్టి మరి ఇది ప్రభుత్వం తప్పు అనంటే తప్పది. కులగణంలో హిందూ బీసీలు ముస్లిం బీసీలని కొత్త పదం పెట్టారని హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎవరైనా పిటిషన్ వేస్తే వారం రోజుల్లో కులగణను కొట్టేస్తారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో అన్నారు. ఇది కొత్త పదం తీసుకొచ్చిండ్రు. మరి నేనైతే ఇది ఎక్కడా చూడలేదు. హిందూ బీసీలు ముస్లిం బీసీలు, ఇది ఎక్కడ పదం అధ్యక్ష? అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుంది అధ్యక్ష? ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష? హిందూ బీసీలు ముస్లిం బీసీలు, అసలు ఈ రకంగా మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించిండ్రో ఇదొక్కటి రాలధ్యక్ష కోర్టులు కొట్టేటందుకు. ఇక రావధ్యక్ష, రిజర్వేషన్లు రావధ్యక్ష. కోర్టు ఒక్కసారి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా హిందూ బీసీ ముస్లిం బీసీ అనే పదం వాడిండ్రు అని ఒక్కసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ ఎత్తేదారు అధ్యక్ష, వారం రోజులు ఇది కొట్లు పోతాయి అధ్యక్ష. రామగుండం ప్రాంతంలో వసంత పంచమి సందర్భంగా 108 అడుగుల దాసాంజనేయ స్వామి విగ్రహాన్ని 8 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. రాముడు నడిచిన నెలగా గుర్తింపు పొందిన రామగుండం ప్రాంతంలో దేశంలోనే అతిపెద్ద దాసాంజనేయ విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ దంపతులు శంకుస్థాపన చేశారు. రామగుండంలో రాముడు నివసించిన ప్రాంతంగా చరిత్రాత్మకమైనటువంటి ఒక ప్రాంతం రామగుండం. రామగిరి అలా భద్రాచలం మీదుగా శ్రీలంక పోయి సీతమ్మను తీసుకొచ్చినారని, సీతమ్మ అపహరణ ముందు రామగుండంలో నివాసం ఉన్నారని చరిత్ర చెప్తూ వస్తాను. అనేకమైనటువంటి గుళ్ళు, పవిత్రమైనటువంటి వారైతే గుండాలు ఉన్నాయో వారు వాడినటువంటి ఈరోజు కూడా అక్కడికి వచ్చి భక్తులు ఏది కోరుకున్నా ఆ కోరికలు వెంబటే నెరవేరి గుళ్ళు వారితో పాటు ఒకరినొకరు గౌరవిస్తూ చేసుకున్నటువంటి ఒక సాంప్రదాయం ఈ ప్రాంతంలో ఉంది. మరి ఇటువంటి ప్రాంతంలో
ఆ దర్శన భాగ్యం కలుగుతుంది, కోరుకున్న కోరికలు నెరవేరుతా ఉన్నాయి. నాకు పూర్తి విశ్వాసం ఉంది రామగుండానికి పూర్వ వైభవం నవనిర్మాణంలో ఆ హనుమంతుడి దయతోటి ముందుకు పోతాం. ఎట్లయితే హనుమంతుడు పెరుగుతూ ఉంటాడో అట్లట్లా ఈ నగరం అత్యున్నత స్థాయికి పోతుందన్న విశ్వాసం నమ్మకం నాకుంది. మీ అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందే తెలంగాణనే కాకుండా దేశమంతా రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఎన్నికల కంటే ముందే రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. ఏది మన మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఒక కేసీఆరే కాదు, దేశం మొత్తంలో ప్రధానమంత్రి గారి మోడీ గారి యొక్క నిర్ణయము, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో మన రియల్ ఎస్టేట్ 2 రోజుల క్రితం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన కులగణన వివరాలనే ఇప్పుడు శాసనమండలిలో బట్టి విక్రమార్క చెప్పి మమ అనిపించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కానీ కులగణన వివరాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యోగాల్లో బీసీల రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదని ఆరోపించారు. మీద సభ పెడతామని నిన్నటి నుంచి మీడియాలో చెప్పడం జరిగింది. అంతకుముందు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిటీకి చైర్మన్గా ఉన్నారు కాబట్టి వారు కొంత డేటా బయట పెట్టడం జరిగింది సార్. అయితే మేము అనుకున్నది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డేటా బయట పెట్టారు. ఈరోజు అసెంబ్లీలో ఆ డేటాతోని ప్రభుత్వం ఏం చేయబోతుందనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తామని అనుకున్నాం సార్. అయితే ఓన్లీ ఎలక్షన్లో ప్రతిపాదించినట్టుగా ఎలక్షన్లో వాగ్దానం చేసినట్టుగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా, ఇందులో వచ్చినటువంటి జనాభాలో సపరేట్గా ఓసీ బీసీ బీసీలో ఉండేటటువంటి ముస్లిమ్స్ని సపరేట్గా చేసి సంఖ్య తక్కువ చేసి చూపించడం జరుగుతుంది అధ్యక్ష. సో వీళ్ళు ప్లాన్ చేసేటప్పుడు ఏం చేస్తారని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తారని చెప్పి అనుకున్నాం. రెండోది అధ్యక్ష, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలో సీఎం ఎప్పుడు మాట్లాడతారని ఎదురు చూస్తారని, కానీ తెలంగాణలో మాత్రం కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీకి వస్తాడని సీఎం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. తర్వాత చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ జరిగిన వల్ల ప్రతిపక్ష నాయకుడు రండి 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 అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అసలు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ ఎప్పుడు పెడతారు, అసెంబ్లీకి ఎప్పుడు పోవాలి, అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడాలనే ఆతృత ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడికి ఉండాలి. ఇక్కడ రివర్స్ నడుస్తుంది. అసెంబ్లీ స్టార్ట్ కాకముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు గారు మీరు అసెంబ్లీకి రండి అని అడగాల్సి వస్తున్న పరిస్థితి. వైద్య సేవల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. ఏకతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఆరోగ్య కేంద్ర పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రతి నెల దీర్ఘకాల వ్యాధులపై అవగాహన కల్పించి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. బీసీ షుగర్ పేషెంట్లకు ఉచితంగా మందులను ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తల ద్వారా అందే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. మోర్ దెన్ 30 years వాళ్ళలో ఎంతమందికి ఆల్రెడీ డయాబెటీస్ హైపర్టెన్షన్ ఉంది అని మీకు తెలుసు? హైపర్టెన్షన్ డయాబెటీస్ ఓకే, ఎప్పుడన్నా అవకాశం వస్తే నెంబర్ ఇచ్చిండ్రు. ఆ టెస్ట్ ఉన్నప్పుడు నాకు చేయండి మేడం, నేను వాళ్ళకి ఫోన్ చేసి ఒక నలుగురు వచ్చారు మేడం. అట్లా ఓపిక రాకుండా కూడా ఇక్కడికి వచ్చి తెచ్చేసుకుంటున్నాను మేడం. మీది 24/7 కాదు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని రంగంపల్లిలోని మైనార్టీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయుష్మాన్ భారత్ ఓపీ రిజిస్ట్రేషన్ నూతనంగా నిర్మించే ఆసుపత్రి భవనాన్ని కూల్చివేతకు సిద్ధంగా ఉన్న 3 వార్డులను, డయాలసిస్ జరుగుతున్న మిషన్లను, స్కానింగ్ ఓపీ రూమ్లను కలెక్టర్ పరిశీలించారు. మాతా శిశు ఆసుపత్రిలోని ఓపీ ఛాంబర్, ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డు, ఆర్థో తదితర వార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మరియు 54వ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మక్ అజయ్, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అరుణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు దొర అరుణ్, సాయి టింకు ఇతర నాయకులు పాల్గొన్నారు. హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒయాసిస్ ఫెసిలిటీ రీజనల్ మెడికల్ హెడ్ డాక్టర్ కావ్యరావు జలగన్ మాట్లాడుతూ క్యాన్సర్ నిర్ధారణ తర్వాత కీమోథెరపీకి వెళ్లాల్సి వచ్చినప్పుడు పిల్లలు లేని యువతి యువకులకు స్పెర్మ్ సంరక్షించి ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా ఆరోగ్యకరమైన శిశువును పొందే అత్యాధునిక సౌకర్యం ఒయాసిస్ ఫెర్టిలిటీలో ఉందని తెలిపారు. వరంగల్కు చెందిన స్వరూప రవి దంపతులకు అలాగే ఆరోగ్యవంతమైన శిశువు జన్మించారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ ప్రత్యేకత ఏంటంటే వరల్డ్ క్యాన్సర్ డే. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తారీఖు క్యాన్సర్ బాధ నుంచి సఫర్ అవుతున్న ఎంతో మందికి ఈ రోజుని మనము వాళ్ళకి అవగాహన దినంగా మనం సెలబ్రేట్ చేస్తాము. సో వరల్డ్ క్యాన్సర్ డేలో ఒయాసిస్ ఫర్టిలిటీ ఎందుకు ఎలా హెల్ప్ చేయగలిగింది అని అంటే, ఇక్కడ ఒక కపుల్ ఉన్నారండి. సో వీరు 10-15 ఇయర్స్ నుంచి పిల్లలు లేక చాలా ప్రాబ్లంతో ఎన్నో హాస్పిటల్స్కి తిరగడం జరిగింది. అలాగే ఈ ప్రయాణంలో వాళ్ళ అంటే హస్బెండ్కి కాఫ్ రావడము, దగ్గు ఒక 6 నెలల నుంచి ఉండడము, ఈ 6 నెలలలో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల క్యాన్సర్ ఉంది అని చెప్పి తెలుసుకోవడము, ఛాతీలో బొక్క భాగంలో తనకి ఒక గ్రోత్ లాగా స్టార్ట్ అయ్యి దానికి కీమోథెరపీ, రేడియోథెరపీ అవసరం ఉందని తెలుసుకున్నప్పుడు మన దగ్గరికి తను పిల్లల కోసం వచ్చినప్పుడు మనము బిఫోర్ కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ తన స్పర్మ్ని భద్రపరిచి ఎవరికి ఎప్పుడు అవసరము అనేది, అంటే ఐవీఎఫ్ అనేది ఓన్లీ పిల్లలు పుట్టని వాళ్ళకి కోసం మాత్రమే కాకుండా కెరియర్లో చాలా మంది ప్రొఫెషనల్గా అడ్వాన్స్ అవుతూ ఉంటారు. అందులో వాళ్ళ ఏజ్ని గమనించుకోరు. సో అడ్వాన్స్డ్ ఏజ్ ఫీమేల్స్లో ఏజ్ పెరిగిపోయేటప్పుడు అందాల దగ్గర 2 పద్ధతుల ద్వారా ఎగ్ ఫ్రీజింగ్ అందుబాటులో ఉంది. ఒకటి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అండ్ ఇన్ విట్రో మెచ్యురేషన్. బాడీ సహకరిస్తుంది అనుకున్న వాళ్ళకి మనం ఇంజెక్టర్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫర్టిలిటీ సర్వీసెస్ని ఒక కాస్ట్ రూపంలో కాకుండా ఒక సర్వీస్గా మనము ప్రజలకి ఈ మెసేజ్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దానికి మీరు ఇవాళ ఇలా ఇచ్చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. అందరికీ కూడా థ్యాంక్ యూ. నేను డాక్టర్ జలగం కావ్యారావు, రీజనల్ మెడికల్ హెడ్ ఒయాసిస్ ఫర్టిలిటీ హనుమకొండ. సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసిన అధికారి యంత్రాంగానికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, నగర కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్ వద్ద సంబరాలు నిర్వహించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చారిత్రాత్మకంగా చేపట్టినటువంటి గౌరవనీయులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న బీసీ మినిస్టర్గా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకంగా నిర్వహించినటువంటి కుల గణన 50 రోజుల పాటు కుల గణన చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50 రోజుల పాటు కుల గణన చేపట్టి 3,889 మంది ఉద్యోగులతో 3,54,00,000 మంది తెలంగాణ జనాభాను సమగ్ర బీసీ కుల రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశం మొత్తం చైతన్యపడేలా పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో అతి త్వరలోనే కుల గణన చేపట్టి సబ్ కమిటీ దానికి తీర్మానం చేసి ఈ రోజు నివేదికను పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. కొంతమంది విమర్శలు చేస్తుండొచ్చు, 100 సంవత్సరాల పాలనలో కనీసం కుల గణన మాట చేపట్టినటువంటి విధాలు చేస్తూ ఈ రోజు ఇది చేపట్టినాం. ఈ రోజు అసెంబ్లీలో ప్రజలందరూ కూడా ఈ స్వీట్ల పంపిణీతో పాటు మేము కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చేసినాము. అధికారులకు దీనిలో పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న కార్యక్రమం ఇది. రాబోయే రోజుల్లో ఈ రోజు అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాన్ని బట్టి మేము మరింత ముందుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీకి తోడుగా నీడగా ఉండాలని తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా మేము వేడుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. పులి ఆంజనేయులు గౌడ్. చలో కొత్తగూడెం యాత్ర బెల్లంపల్లికి చేరుకోగా సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిడ్డలకి విజయ్ కుమార్ యాత్రలో ఉన్న నాయకులకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. వారికి మద్దతు తెలుపుతూ వారితో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. మారుపేర్ల కార్మికులకు వారి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు
కోలేటి నుండి ప్రారంభమైనటువంటి మార్పేర్ల డిపెండెంట్ కార్మికుల పిల్లల యొక్క యాత్రను వెల్లంపల్లిలో మేము సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం తరఫున వీరిని మేము స్వాగతం పలికి మా యొక్క పూర్తి సంపూర్ణ మద్దతు వీళ్లకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఎస్ఓకేఎస్ ముందుండి వీళ్లకు మద్దతుగా నిలుస్తాయని మేము చెప్తా ఉన్నాం. వీరు తలపట్టినటువంటి వీరి యొక్క న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో మారుపేరు ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం మారుపేర్లకి మేము కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము వీరికి మాట ఇచ్చింది. గతంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు సింగరేణి కార్మికుల డిక్లరేషన్లో వీళ్లకు బాధ్యతగా మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటను ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాబట్టి వెంటనే ఆ మాటని నిలబెట్టుకోవాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా వీరి పోరాటాలు ఎక్కడి వరకు ఉంటాయో అప్పటి వరకు మేము వీరి ఎంబడి నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వెల్లంపల్లి నుంచి బెల్లంపల్లికి వచ్చిన వీరి యాత్ర ఖచ్చితంగా మన గోదావరి మీదికెళ్ళి కొత్తగూడెం వరకు సాగాలని కోరుకుంటా ఉన్నాం. వీళ్ళకి అన్ని కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగానే పిలుపునిస్తాం. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ డీసీఆర్బీలో పనిచేస్తున్న ఎస్ఐ శ్వేతతో పాటు ద్విచక్ర వాహనంపై ఉన్న వాహనదారుడు దుర్మరణం చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ శ్వేత గతంలో కోరుట్ల, వెలగటూరు, కతలాపూర్, పెగడపల్లి ఎస్ఐగా పనిచేశారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో బోసుబొమ్మ సెంటర్ మరియు ఇసుకవాగు వద్ద ఆదివారం నాడు గుర్తు తెలియని వ్యక్తి ఓ చిన్నారిని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించగా స్థానికులు గమనించి అడ్డుకున్నారు. అనంతరం స్థానికులు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్కు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మేకల పవన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, బడ్జెట్లో చిల్లిగవ్లా కూడా ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను కేంద్రం మోసం చేసిందని ఆరోపించారు. మెదక్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నిర్వహించిన జిల్లా కార్యనిర్వాహకవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన విద్యా సంస్థల్లో దాదాపు 40,000కు పైగా విద్యార్థులు అతి తక్కువ ఫీజులతో విద్య పొందుతున్నారని, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రభుత్వంపై పోరాడతానని తెలిపారు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఒక్క ప్రాబ్లంతో సాల్వ్ అవుతుంది. స్పెషల్గా మన కస్తూర్బా స్టూడెంట్స్ బాగా స్ట్రైక్ చేశారు. వాళ్ళు 1 మంత్ టైం వేస్ట్ అయిపోయింది. వాళ్ళు కూడా ఏమి సాల్వ్ అవుట్ అంటే వాళ్ళకి ఏమి కోరికలు సాధించకుండానే ఎడ్యుకేషన్ అడాప్ట్ చేయకపోవడంతో ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఫండ్స్ అన్నీ ఆగిపోతాయి. కాబట్టి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సరైన ఫండ్స్ ఇవ్వట్లేదు.
సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ ఆల్రెడీ. కాబట్టి మొత్తం విద్యా సెక్టరే ఒక సిక్కిల్ ఇండస్ట్రీ లాగా మారిపోయింది. సెక్టర్ మీద స్టూడెంట్స్ ఇష్యూ బాగా బీట్ చేసి తెలంగాణ రాకముందు ఆ గవర్నమెంట్స్ కొంతమంది కొన్ని సెక్టార్స్కి బెనిఫిట్ చేయడానికి కూడా బడ్జెట్స్ విద్యారంగానికి కేటాయించకుండా వాళ్ళ బెనిఫిట్ కొరకు చేశారు. తెలంగాణ పోరాటంలో టీచర్స్ రోల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రోల్ చాలా బాగుంది. దానివల్ల మనం తెలంగాణ సాధించుకున్నాం. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకు సంబంధించిన పిఆర్టీఎస్ గెలిచిన వాళ్ళకి అమలాపురం రూరల్ మండలం నడిపుడి గ్రామంలో అమలాపురం ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ ఆకుమర్తి రమేష్ మదిగ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు సవరపు భైరవమూర్తి పాల్గొని చెలో హైదరాబాద్ లక్ష డబ్బులు వేల గొంతుకుల కార్యక్రమ గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తారీఖున చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో డబ్బులతో మాదిగ సోదరులు తరలివెళ్లి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ పరిశీలకుడిగా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు ఫిబ్రవరి 7న అలో మాదిగ చెలో హైదరాబాద్ లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాదిగలందరూ కూడా హైదరాబాదు అనేక మంది బస్సుల్లో ఒక డప్పు చేతితో పట్టుకుని తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అమలాపురం నుంచే కాదు, కోనసీమ జిల్లా నుంచి కూడా మాదిగలు అనేక మంది హైదరాబాద్ వెళ్లి వర్గీకరణ సాధించుకుని విజయటంకం మోగించుకుని మళ్ళీ హైదరాబాద్ నుంచి అమలాపురం తిరిగి వచ్చి ఎన్డీఏ కూటమికి ఘనంగా స్వాగతం పలుకుతాము. అదేవిధంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారికి పద్మశ్రీ అవార్డు రావడం మా అందరికీ కూడా చాలా అభినందనీయంగా ఉంది. దయచేసి ఎన్డీఏ చేపడటం జరిగింది. రేపు 6వ తారీఖున ప్రతి మాదిగపేట నుండి కూడా అలో మాదిగ చెలో హైదరాబాద్ అని పిలుపుతో అందరం కూడా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఓటమి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 4వ తారీఖుని మంత్రి మండలి సమావేశం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఎస్సీ వర్గీకరణ ఆమోదించి మాదిగలకు విజయోత్సవ సభను ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాలి. లేదంటే మా కృష్ణమాది గారు చెప్పినట్టుగా సావుడొప్పుతో కూడా మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జరుగుతుంది. మరి అదే విధంగా ఫిబ్రవరి 7వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి మన కోనసీమ జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి మరి అధిక సంఖ్యలో హైదరాబాద్ వెళ్లి ఎస్సీ వర్గీకరణ ఏదైతే రేవంత్ రెడ్డి అలసత్వం చేస్తుందో దాన్ని సాధించే దిశగా మరి అందరూ కోనసీమ జిల్లా నుంచి అధిక సంఖ్యలో వెళ్లాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఇచ్చేటువంటి అందరికీ మరి కృష్ణమాది తరఫున ప్రత్యేక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ అదేవిధంగా పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి అలాగే ఎన్డీఏ కూటమికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై మాదిగ, జై కృష్ణమాది. మెదక్ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన మల్లేష్ గౌడ్ మెదక్ బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అలాగే మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు. మరి నాకు ఈ పదవి రాలేదు, ఆ పదవి రాలేదు అనుకుంటా అందరం కూడా కలిసిమెలిసి పనిచేసి అందరం పార్టీ కోసం కృషి చేద్దాం. మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు భారతదేశంను మరి ఏ రీతిలో తీసుకుపోయిండు, ప్రపంచంలో మంచి స్థానంలో మనల్ని ఉంచగలిగిండు. మరి ఇవాళ గ్రామాలలో కూడా చూసుకున్నట్టయితే ఏ గ్రామంలో చూసినా కానీ నరేంద్ర మోడీ ఇచ్చిన సంక్షేమ పథకాలే తప్ప ఈ రాష్ట్ర నాయకులు కానీ ఈ కుటుంబ పాలన కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఏమి చేయలేదు. మరి ప్రతి సంవత్సరాలు మరి వాళ్ళు చేసిరు, బీఆర్ఎస్ వాళ్ళు చేసిరు, మా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని ఒకటి లేవనెత్తిరు. ఎందుకంటే అందరికీ కూడా మన మెదక్ జిల్లా నాయకులకు, నర్సాపూర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమంజలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు జనతా పార్టీ మెదక్ జిల్లా తరఫున నూతనంగా నాకు రాష్ట్ర పార్టీ అవకాశం కల్పించింది. మరి రాష్ట్ర పార్టీ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా మెదక్ ఎంపీ శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి, అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడున్న జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనన్న గారికి, మరియు ఎంఎల్ఎన్ రెడ్డి, శ్రీనివాస్ గారికి, సీనన్న గారికి, విజయ్ గారికి.
ములుగు జిల్లాలో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 8 కేసుల్లో 8 మందిపై కేసు నమోదు చేసి ఈస్ట్ మరియు 5 లక్షల రూపాయల విలువైన బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా మల్లేపల్లిలో విపరీతంగా ఇంట్లో తర్వాత ఇంటి చుట్టుపక్కల కాపుసారా కాస్తున్నారు అనే సమాచారం రావడంతో ఈరోజు మేము ఇంతమంది వచ్చాం. కానీ వాస్తవానికి చూస్తే చాలా ఎక్కువ మంది నాటుసారా తయారీలో చాలామంది అమ్మకంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ మంది ఈ క్రైమ్లో కనిపిస్తున్నారు. మరి మగవాళ్ళు ఏం చేస్తున్నట్టు వారి ఆరోగ్య పరంగా కూడా మీకు ఒక విషయం మీరు మర్చిపోతున్నారు. చాలా యంగ్ ఏజ్లోనే మన యొక్క ఎనర్జీ అంతా తగ్గిపోతుంది. ఈ నాటుసారాకి తాగడం వల్ల కుటుంబంలోని ఎల్డర్స్ నష్టపోయే అవకాశం ఉందనే విషయం మీరు మర్చిపోవద్దని నేను అందరికీ ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అండ్ ఇంత క్రితం నేను వచ్చిన కొత్తలో మండల్ ప్రెసిడెంట్ అని ఎవరు వచ్చారు. వాళ్ళ ఎఫర్ట్ ఎట్లా ఉందంటే మా మనుషులను కాపాడుకోవాలనే ఉంది, కానీ ఈ సారా తగ్గించాలనేది ఏమి కనపడలేదు. సో దానివల్ల ఎటువంటి లాభమే ఉండదు. నేను ఎప్పుడైనా సారా మెదక్ జిల్లా తూఫ్రాన్ పల్లవి మోడల్ స్కూల్లో వసంత పంచమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి పలకలు, బలపాలు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్, ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర సెక్రటరీ, నియోజకవర్గ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు విద్యాశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ను తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కలంకారీ పట్టు వస్త్రంతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ నేతలు, కార్యకర్తలు పుష్పగుచ్చాలతో మంత్రిని సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అసెంబ్లీని వాయిదా వేయాలని స్పీకర్ని కోరిన మంత్రి శ్రీధర్ బాబు. రియల్ ఎస్టేట్ బిల్డర్ మృతికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. కులగణంలో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అనే పదాలపై మండిపడ్డ ఎమ్మెల్యే పాయల్ శంకర్. రామగుండంలో 108 అడుగుల దాసాంజనేయ విగ్రహాన్ని నిర్మిస్తున్నామన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రియల్ ఎస్టేట్ రంగం దేశవ్యాప్తంగా కుప్పకూలిందన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరుమల్టలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.